అందరికీ నమస్కారము. జీవితంలో ఎప్పుడు ఒకేలాగా ఒకే పప్పన్నం తింటూ బతకూడదు కదా. ఒకసారి ఇది ఒకసారి అది అది అలా రుచులు టేస్ట్ చేస్తూ డిఫరెంట్గా ఆలోచిస్తూ అలా బ్రతికితేనే జీవితం. గొర్రెల మందలో కలిసిపోయి గొర్రెలన్నీ పోతున్నాయి, నేను కూడా గొర్రెతో మందలో కలిసిపోతానంటే నీకును వేరే వాళ్ళకి వేరే డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. నువ్వు ఎప్పుడైనా కానీ ఆ గొర్రెల మందలోంచి బయటకు వచ్చి అవసరమైనప్పుడు నువ్వేంటి అని నిరూపించే స్టేజ్కి రావాలి. ఒక స్టార్గా, ఒక మూన్గా వెలుగు వెలుగు వెలుగొందుతూ చక్కగా ఉండాలి. అలా ఉండాలంటే మనకు కావాల్సిన క్వాలిటీ ఏంటంటే, ముఖ్యమైన క్వాలిటీ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మామూలుగా రొటీన్గా ఆలోచించే బదులు డిఫరెంట్గా ఆలోచించు. నిన్ను ఎక్కడ నూతిలో పడేసినాక నువ్వు బయటికి రావాలి. అలా ఆలోచించడం మొదలుపెట్టాలి. బై ద వే, నా పేరు డాక్టర్ దేవికా భట్నగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. అండ్ మన ఛానల్లో స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, హెల్త్ టాక్స్, యోగా అండ్ మంచి మంచి కథలు కూడా చెప్తున్నాను. సరే, ఈరోజు మనకి థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్, ఎలా ఆలోచించాలి, ఎలా నూతిలో పడేసినా కానీ ఎక్కడి నుంచైనా ఎలా రావాలి. ఏమైనా రాయి ఇసిరా అనుకోండి, ఆ రాయితోని పునాది రాళ్ళుగా కట్టుకొని జీవితంలో పైకి రావాలంట. చూడండి, ఆ పైకి ఎంత పైకి రావాలి? స్కై ఈజ్ యువర్ లిమిట్. ఆకాశమే నీ హద్దు. ఎంత వస్తావో అంత రా. ఎవరు ఆపుతున్నారు నిన్ను? కానీ నువ్వు ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ నుంచి ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడే పాసిబుల్ అవుతుంది. ఎలా అంటారు, ఒక చిన్న 2 కథలు చెప్తాను మీకు. ఫస్ట్ కథ చూడండి. ఇది ఒక చెప్పుల కంపెనీ వాళ్ళది. ఓకే, షూ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు సేల్స్ని బాగా పెంచుకోవాలనుకున్నారు. ఎట్లా అయినా సరే మన సేల్స్ బాగా పెరిగిపోవాలి. ఏం చేయాలి? థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. వేరే రకంగా ఆలోచించాలి. ఎట్లా ఆలోచించగా వాళ్ళకి వచ్చింది, మన ఈ స్టేట్లో ఉన్నవి, ఈ ప్లేసెస్లో ఉన్న అన్ని చోట్ల మన చెప్పులు బాగానే అమ్మడం అవుతున్నాయి, బాగానే ఉంది. ఇంకా ఎలా చేయాలంటే కనుక, కొత్త ప్లేస్కి వెళ్ళి చెప్పులు అమ్మితే కనుక అక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. కొత్త ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలనేసి వాళ్ళు కొంచెము రీసెర్చ్ చేయగా వాళ్ళకి దొరికింది ఒక ఐలాండ్ని రీసెర్చ్ చేసి, ఐలాండ్లో చాలామంది ఉంటున్నారు కానీ ఎవ్వరూ చెప్పులు వేసుకోవట్లేరు. ట్రైబల్ ఫ్యామిలీస్ వాళ్ళంతా, ఆదివాసులు అంటారు చూడండి, అట్లా వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు. మనం వెళ్ళి అక్కడ చెప్పుల ఫ్యాక్టరీ పెడదామండి. సరే, దీనికోసము ఒక 2 మంచి తెలివైన వ్యక్తుల్ని ఎంపిక చేసి ఆ 2ని ఐలాండ్కి స్పాన్సర్షిప్ లాగా పంపించారు. పోయి రండి మీరు ఇద్దరు, పోయి వెతికి అక్కడ ఎలా ఉన్నారు జనాలు, వాళ్ళందరికీ మన చెప్పులు ఎలా అమ్మొచ్చు చూసి రండి, ఒక సర్వే చేసి రండి అని చెప్పేసి పంపిస్తారు. వీళ్ళిద్దరు వెళ్తారు. ఎల్లయ్య పుల్లయ్య అనుకోండి. ఈ ఎల్లయ్య వెళ్ళంగానే అనుకుంటారు, అమ్మో ఇదేంటి ఈ ఐలాండ్లో ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు, వీళ్ళకి మనం ఎట్లా చెప్పులు ఎట్లా అమ్ముతాము, వీళ్ళు అసలు వేసుకోరే. ఇలాంటి వాళ్ళకి చెప్పులు అమ్మడము పాసిబుల్ కాదు, నాట్ పాసిబుల్ అని చెప్పేసి అతను వెంటనే ఇక చూసి కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తాడు, ఇట్లా అయ్యో వీడు ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు, వీళ్ళకి చెప్పులు ఎక్కడ అమ్ముతాం మనము, నేను వచ్చేస్తున్నాను, బ్యాక్ టు పెవిలియన్ వచ్చేసాడు. అయితే ఈ పుల్లయ్య వ్యక్తి ఏం చేస్తాడంటే, అక్కడే ఉంటాడు ఐలాండ్లో ఉండి, అరే వీళ్ళు ఎవరు వేసుకోవట్లేదు అంటే వీళ్ళకి తెలీదు, మనం ఇంట్రొడ్యూస్ చేస్తే ఇంకేంటి అని చెప్పేసి ఫ్రీగా ఒక 10 చెప్పుల్ని శాంపుల్గా వదిలాడు. అండ్ తను కూడా చెప్పులు వేసుకోవడం మొదలెట్టి చూపిస్తున్నాడు జనాలకి, దీనివలన ఎంత ఉపయోగం ఉంది, వేసుకోవడం మొదలెడితే ఎంత మంచిగా ఉంటుందని చెప్పేసి అందరికీ కాస్త ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక వెంటనే అందరూ ఇక నాకు కావాలి హాట్ కేకుల్లాగా డిమాండ్ అయిపోయింది ఆ చెప్పులకి. ఇక వెంటనే ఇతను కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ మన చెప్పులకి చాలా డిమాండ్ ఉంది, తొందరగా బాక్సులు పంపించేయండి, ఇక్కడ ఐలాండ్కి అందరూ కావాలంటున్నారు, కొంచెం రేటు తగ్గించామంటే కనుక ఇక మొత్తం అమ్ముడుపోతే మన స్టాక్ అంతా ఎంటీ, ఫ్రెష్గా మళ్ళీ మనం ప్రొడక్షన్ మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అతను కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు. కంపెనీ వాళ్ళు చాలా సంతోషపడి ఈ పుల్లయ్యకి మంచి ప్రమోషన్ ఇచ్చి, మంచి జీతం ఇచ్చి, కారు ఇచ్చి, బంగ్లా ఇచ్చి, ఇలాంటి వాళ్ళే మన కంపెనీకి కావాలి, నా వల్ల కాదని వచ్చేసాడు చూడండి, అలాంటి వాళ్ళు వద్దు, మన కంపెనీకి కావాల్సింది ఇలా అవుట్ ఆఫ్ ది బాక్స్ నుంచి ఆలోచించే వాళ్ళు, మన కంపెనీకి పైకి తీసుకొచ్చేవాళ్ళు, బాగా అభివృద్ధిలోకి వచ్చేవాళ్ళు, యాక్టివ్గా, అంటే ఎక్కడ పడేసినా కానీ నేను పైకి రాగలను, సముద్రంలో పడేసినా వాళ్ళు ఈదుకుంటూ వచ్చేస్తాడు, అలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి కంపెనీ వాళ్ళు అతను ఎత్తిన పెట్టుకుని కూర్చున్నారు. ఇది చూడండి ఎంత ఉపయోగమో థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఎప్పుడైనా మీరు నా వల్ల కాదు, చేయలేను అనే నెగిటివిటీని అక్కడ క్రాస్ మార్క్ పెట్టేసి వెంటనే మీరు ఆలోచించాల్సింది, ఎలా చేయగలం, ఎలా పైకి రాగలం, ఎలా ఇది పాసిబుల్, ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ, వై,
అండ్ ఇన్ విచ్ వే అని ఒకసారి ఆలోచించండి, మీకు దారి దొరికిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనడానికి. ఒక శాస్త్రవేత్త అతను ఏం చేశాడంటే ఈ క్యాటర్పిల్లర్స్ మీద, అంటే గొంగళి పురుగుల మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఈ క్యాటర్పిల్లర్స్ని ఏం చేశాడంటే ఒకదాన్ని వదిలాడు, ఇంకో దాన్ని వదిలాడు. అట్లా ఒక 4-5 వదిలితే ఆ 4-5 రౌండ్గా ఇలా తిరుగుతున్నాయంట, రౌండ్గా తిరుగుతున్నాయి. అయితే ఆ రౌండ్ వదలట్లేదు, అట్లా తిరుగుతున్నాయి రౌండ్గా. ఇంకొక క్యాటర్పిల్లర్ అది కూడా ఆ లైన్లోకి వెళ్ళి మళ్ళీ అట్లానే తిరుగుతుందంట. ఇక అప్పుడు అతను ఏం చేశాడంటే ఏంటి వీళ్ళు ఇట్లా తిరుగుతున్నారు ఇవన్నీ అని చెప్పేసి ఆ రౌండ్ మధ్యలో ఒక చిన్న ఫుడ్ పెట్టాడు, కొంచెం స్వీట్ కానీ ఏదో పెట్టి అనుకున్నాడు ఇప్పుడని ఈ రౌండ్ వదిలేసి దాని దగ్గరికి వచ్చి తింటాయేమో అనేసి అనుకున్నాడు. కానీ ఏ క్యాటర్పిల్లర్ కదలట్లేదు, అవి అలాగే తిరుగుతున్నాయి. అంటే అతడు కనుక్కున్నది ఏంటంటే ఎప్పుడైతే మన మైండ్ సెట్ ఇలా అలవాటు పడుతుందో, ఇలానే బతకాలి, ఇలానే ఉండాలి, ఇదే జీవితము, ఇంతకంటే నేను బయటకు రాలేను, బయటకు వస్తున్న వల్ల కాదేమో, ఇదే సేఫ్టీనేమో అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అక్కడేమీ సాధించలేరు. ఆ క్యాటర్పిల్లర్స్ అందులోంచి ఒక్క క్యాటర్పిల్లర్ లేసి ఇక్కడికి వచ్చినా కానీ మిగిలిన అన్నీ వచ్చేసేవి. కానీ వాటిలో ఒక్కదానికన్నా దిమాగ్ నడవట్లేదు, ఒక్కదానికైనా ఆలోచన రావట్లేదు, అరే వెళ్ళాలి, ఆ మధ్యలో ఫుడ్ ఉంది తీసుకొని తిందామనేసి. అందుకనే అంటాడు అతను, ఎప్పుడైనా థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అలా గొర్రెల మందలో అలా ఒకరి వెనకాల ఫాలో అవుతూ అలా గుడ్డిగా బ్రతికేయకండి. మీ బుర్ర కొంచెం పెట్టి ఆలోచించండి, యాక్టివ్గా ఉండండి, చెవులు కళ్ళు 2 బాగా తెరుచుకుని ఉండండి, చూడండి, వినండి, ఏది పాజిబుల్ అది చేయండి. సింపుల్ అండి, ఇంతే. మీరు ఏది చేయాలనుకున్నా కానీ దాంట్లో మీరు నిష్ణాతులై, అంటే మీరు బాగా ఎక్స్పర్ట్స్ అయి ఉండి, మంచి ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఉండి, దాని మీద పట్టుదల, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండి, కమిట్మెంట్ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీరు ఏ రంగంలోనూ పైకి రావచ్చు. సో థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. లాస్ట్లో మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, చెస్ అందరికి తెలుసు కదా. ఈ చెస్లో మనకి అనేక రకాలైన కాయిన్స్ ఉంటాయి కదా, ఎలిఫెంట్ అని, హార్స్ అని, ఓకే, క్యామిల్, ఇంకా బంటులు, పాన్ అని, ఇవన్నీ కాయిన్స్ని వి జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఒకవేళ మనం ముందుకే తీసుకెళ్తున్నాం అనుకోండి, గెలుస్తామా గెలవము. జస్ట్ కాయిన్స్ని ముందుకు కదిలించడం మూలన మనం గెలవలేము. కాయిన్స్ని ఏం చేయాలి, కొన్నిసార్లు వెనక్కి, కొన్నిసార్లు పక్కకి, కొన్నిసార్లు ఇటు, కొన్నిసార్లు అటు, డయాగ్నల్గా అలా 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 తిప్పుతూ ఉంటేనే మనం చెస్లో గెలుస్తాము. అంటే ఎప్పుడు ముందడుగు వేయాలి, ఎప్పుడు వెనకడుగు వేయాలి, ఎప్పుడు పక్కకు తిరగాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి మన జీవితంలో. ఎప్పుడైతే ఇది తెలిసి మనము కొంచెం దాని ప్రకారం నడుచుకుంటామో మనం ఎవ్వరూ ఆపలేరు. అసలు నువ్వేంటి, అసలు ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయావని మీ అంతలో మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా ఉండండి, ఈ నార్మల్ బ్రతుకులు బతకండి. కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్గా ఆలోచించి కొంచెం కసిని పెంచుకోండి. ఏదో ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో ఎంత వీలైతే అంత పైకి రండి. ఆ పక్కనోడితో పోల్చుకోకండి, వాడితో పోల్చుకుంటే వాడి లెవెల్లోనే ఉంటారు మీరు. ఆ పక్కనోడు మీ రోల్ మోడల్ కాదు, మీ రోల్ మోడల్ మీరే. లేకపోతే ఇంకా హైఫైలో ఉన్న వాళ్ళని తీసుకోండి మీ ఫీల్డ్లో, అలాంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోండి. కానీ పక్కన వాళ్ళతో చీప్ కాంపిటీషన్స్ అవన్నీ వదిలేసి చక్కగా జీవితంలో పైకి రండి. ఏమంటారు, నిజమే అంటారా? ఏదైనా వచ్చిందా లోపల డిజైర్, స్ట్రాంగ్ డిజైర్, అంబిషన్, ఇది చేయాలి, అది చేయాలి, ఇలా పైకి వస్తాను, అలా పైకి వస్తాను, వెంటనే కామెంట్ బాక్స్లో ఒక్క ముక్క రాయండి, దీంట్లో వస్తాను, నేను దీంట్లో పైకి వస్తాను, ఈ ఫీల్డ్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేస్తాను, చేయగలను, నాలో ఆ సత్తా ఉంది. అలాంటి లోపల నుంచి వచ్చే మాటలు రాయండి. ఆ మాటలు ఏమవుతాయంటే మీరు రాసిన వెంటనే మీ మైండ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అరే అవును, నేను రాసాను, నేను చెయ్యాలి, జస్ట్ గో అహెడ్. ఇంతే అండి జీవితంలో. మామూలు బతుకులు వద్దు, అస్సలు వద్దు. ఇంకొక మంచి టాక్తో మీ అందరి ముందు ఉంటాను. మీ అందరి యొక్క అభిమానాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. సరే, నెక్స్ట్ టాక్ వచ్చేదాకా, అప్పటిదాకా మీరు ఎప్పుడు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితంలో ఏదైనా సాధిస్తూ చక్కటి జీవితాన్ని గడపండి. టేక్ కేర్, గుడ్ లక్.